గైజ్, వెల్కమ్ బ్యాక్. నా నోటి నుంచి వెల్కమ్ బ్యాక్ విని 1 month అయి ఉంటుంది అందరికీ. నాకు 100 కూడా కాదు, ఒక 1000 మెసేజెస్ వచ్చి ఉంటాయి. నేను M2 తీసుకున్న తర్వాత వ్లాగ్ చేయమని, లేదంటే జనరల్గా నా వ్లాగ్స్ అస్సలు రావట్లేదు పోస్ట్ చేయమని. అండ్ నేను ఎటు వెళ్తున్నా సరే యూట్యూబ్లో నన్ను చూసేవాళ్ళు కానీ ఎవరైనా సరే నన్ను బయట కలిసే వాళ్ళు అందరూ అడిగేది ఒక్కటే విషయం ఏంటంటే వ్లాగ్స్ చేయండి ఎందుకు చేయట్లేదు అని. నిజంగా పాసిబిలిటీ ఉంటే చేసేవాడిని. చాలా డిలే అవుతుంది. 1 monthకి హార్డ్లీ ఒకటే చేయగలుగుతున్నాను, దానికంటే ఎక్కువ మేనేజ్ చేయలేకపోతున్నాను. సో నేను ఏదో పని మీద మన తెలంగాణలో ఉన్న ములుగు అనే ప్లేస్కి వచ్చాను. అది హైదరాబాద్ నుంచి 230 kilometers ఉంటుంది. ఎలా అయినా అంత దూరం వెళ్తున్నాం కదా, అది కూడా M2 తీసుకుని వెళ్తున్నాం. ఫస్ట్ ట్రిప్ ఆన్ M2 కదా, ఒక 1-2 days అక్కడ ఉండి కొంచెం ఇక్కడ దగ్గరలో ములుగులో ఉన్న లొకేషన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి 2 cars తీసుకుని వచ్చాము. ఒకటి మన M2, ఇంకొకటి మన హైలెక్స్ ఏంటంటే ఇక్కడ లోకల్లో తిరగడానికి, హైవే డ్రైవ్ ఎంజాయ్ చేయడానికి M2. వచ్చే రూట్ కూడా చాలా బాగుంది. బైకర్స్ కానీ ఎనీ స్పోర్ట్స్ ఆర్ సూపర్ కార్ని తీసుకుని మంచిగా పీస్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసి అంత మంచి రోడ్స్ ఉన్నాయి. వరంగల్ హైవే చాలా మందికి తెలిసి ఉంటుంది, చాలా బాగుంటుంది రోడ్డు. ఇప్పుడు ఎక్కడున్నామంటే గవర్నమెంట్ ప్రాపర్టీలో, అంటే ఇప్పుడు రిసార్ట్స్ ఉంటాయి కదా, హరిత రిసార్ట్స్ అని మన తెలంగాణ టూరిజంది. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బ్యూటిఫుల్ లొకేషన్లో ఇలా హరిత రిసార్ట్స్ది ఈ రిసార్ట్ ఉంది అని. నేను చెప్పడం కంటే ఒక డ్రోన్ షాట్ ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూసిన డ్రోన్ వీడియోలో మధ్యలో ఒక చిన్న ఐలాండ్లో చూసారు కదా, ఆ ఐలాండ్ ఏంటంటే హరిత రిసార్ట్స్. అది అక్కడ ఎక్స్టెన్షన్ అంట, ఇంకొక 6 monthsలో ఓపెన్ అవుతుందంట. ఇమాజిన్ మీరు వచ్చి ఒక బోట్ తీసుకుని మీ రిసార్ట్కి వెళ్ళాలి, మళ్ళీ బోట్ నుంచే వెనక్కి రావాలి. రోడ్ వేస్ లేదు దానికి. చాలా బ్యూటిఫుల్ ఉంది. నేను కూడా ఎక్సైటెడ్ ఉన్నా. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక 6 monthsలోనో 8 monthsలోనో కుదిరితే మళ్ళీ వస్తాను. తదువై 2 సార్లు నేను బైక్ రైడ్ చేశాను, ఇలానే ఒక 2 weekends అలాగా. కానీ ఎప్పుడు ఈ రామప్ప దగ్గర, ఇక్కడున్న ములుగు దగ్గరున్న ఇక్కడ ఉండలేదు. బట్ హార్డ్లీ 230 kilometers అంటే ఎంత, 4.5 hours వచ్చేస్తారు. వీకెండ్స్లో ఫ్యామిలీస్ కానీ లేదంటే బైక్ రైడ్స్ ఆర్ ఎవరైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ రావడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ మన తెలంగాణలో. అండ్ వచ్చి రాగానే సన్సెట్ కూడా అవుతుంది. సో బోటింగ్ కూడా ఉందని తెలిసింది. బోటింగ్ అంటే కయాకింగ్ కాదు, ప్రాపర్ మోటార్ బోట్ ఉంది. ఒక 6 people కూర్చుంటే వాళ్ళు తీసుకుని వెళ్తారు. అండ్ ఆయన ఎంత ఎక్స్పీరియన్స్లో తెలియదు కానీ నేను ట్రాక్లో బైక్ ఎలా రైడ్ చేస్తానో ఆయన బోట్ని అలా తీసుకెళ్లారు. అసలు నెక్స్ట్ లెవెల్ స్కిల్స్ అదైతే. ఒక వీకెండ్కి ప్లాన్ చేసుకుంటే మాత్రం, అంటే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి చెప్తున్నాను, ఒక ప్రాపర్ వీకెండ్, ఫుల్ఫిల్డ్ వీకెండ్ అవుతుంది. ఎందుకంటే ఒకరోజు ఇక్కడ ఉండొచ్చు ములుగు పక్కనున్న ఇప్పుడు నేనున్న ప్లేస్లో, ఇంకొకటే పక్కనే తదువై కూడా ఉంది, తదువై కూడా వెళ్ళొచ్చు. నాకైతే ప్లాన్ లేదు రేపు ఎక్కడికి వెళ్ళాలి, ఈ రోజు నైట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లాన్ లేదు. బట్ అన్ప్లాన్ ట్రిప్స్ ఎప్పుడూ బ్యూటిఫుల్ ఉంటాయి. ఇది కూడా అలానే చాలా బ్యూటిఫుల్ ఉంది. నాకు కూడా చాలా మచ్ నీడెడ్ బ్రేక్ ఇది. సో ఈ బ్లాగ్ నేను రేపు కంటిన్యూ చేస్తా. రేపు ఎక్కడికి వెళ్తున్నానో తెలీదు, బట్ రేపు ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ ప్లాన్ అయిన తర్వాత బ్లాగ్ని అక్కడి నుంచి కంటిన్యూ చేస్తా. నేను పొద్దున్న ఒక 6-6:30కి అనుకుంటా లేచి డోర్ ఓపెన్ చేసేసరికి మన M2 మీద అండ్ హైలెక్స్ మీద కోతులు అటు ఇటు తిరుగుతూ, ఇటు నుంచి అటు జంప్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నాయి. కానీ పైన PPF ఉంది కాబట్టి నేను కూడా పెద్దగా ఏం పట్టించుకోలేదు. వాటిని ప్రశాంతంగా తిరగనిచ్చి తర్వాత కార్ క్లీన్ చేసుకున్నా. బట్ మార్నింగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. పొద్దున్న అందరం ఫ్రెష్ అయ్యి రామప్ప టెంపుల్కి వెళ్ళి, అలానే పక్కన పాతవి కూలిపోయినవి టెంపుల్స్ అవి ఇవి ఉంటాయి కదా, అన్నీ చూసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు బోర్ కొడుతుంది. నిన్న నైట్ కూడా మేము కార్ తీసుకుని ఎటెటో లోపలికి వెళ్ళిపోయాము. రోడ్ లేదు, ఏం లేదు, ప్రాపర్ ఫుల్ బుషెస్ ఉంటే అన్ని పుష్ చేసుకుని వెళ్ళిపోయాం. ఇప్పుడు కూడా అటే వెళ్దాం అనుకుంటున్నాము. వెళ్తే ఒక మంచి ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇరుక్కుంది, దానికి ఏదైనా వించ్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఆఫ్ రోడ్ చేద్దాం. వాటర్లో కావాలంటే
సో ఇప్పటివరకు వీల్ స్పిన్ అవ్వకుండా పైకి ఎక్కిస్తాను ట్రై చేశాను. ఆ సీట్ బెల్ట్ పుల్ చేస్తున్నా, సీట్ బెల్ట్ రావట్లేదు. కార్ స్ట్రైట్ అయిన తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. వెల్, నేనైతే ఫస్ట్ 4Hలో పెట్టుకుని వీల్ స్పిన్ అవ్వకుండా పైకి ఎక్కిస్తాను ట్రై చేశాను, అవ్వలేదు. ఇప్పుడు 4 లోలో పెట్టుకున్నాను. 4 లోలో కూడా ట్రై చేద్దాం, వీల్ స్పిన్ అవ్వకుండా ఎక్కుతుందో లేదో. అమ్మో, ఫస్ట్ గేర్ వేయలేదు. ఓకే, ఇప్పుడు ఈ లాకర్ ఆన్ చేయాలి. లేదు అక్కర్లే, వీల్స్ లాకర్ వేసా. ఇప్పుడు మోస్ట్లీ ఎక్కేస్తుంది, లేదంటే అప్పుడు 2 స్పిన్ అవుతున్నాయా? డీప్ వెళ్దాం బ్రో, డీప్ వెళ్దాం. స్ట్రైట్గా ఇట్లానే వెళ్తా. పొద్దున్న ఆఫ్ రోడింగ్ అనుకుని వెళ్ళాం కానీ పెద్దగా ఏం చేయలేదు, ఎందుకంటే అంత మంచి వే లేదనమాట. అంటే ఆఫ్ రోడింగ్ చేసే అంత ఏం అనిపించలేదు. వెనక్కి వచ్చాము, ఇక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే ప్రాపర్ తెలంగాణ స్టైల్ లంచ్ పంపించారు. చాలా రోజుల తర్వాత, అంటే డైట్ అని అదని ఇదని అన్ని పక్కన పెట్టేసి అసలు ప్రాపర్ లంచ్, ప్రాపర్ తెలంగాణ స్టైల్ ప్రాపర్ లంచ్ ఇప్పుడే ఫినిష్ చేసుకుని ఎక్కడికి వెళ్దామని అందరం కూర్చుంటే దగ్గరలో లక్నవరం ఉంది. సో లక్నవరం అసలు యాక్చువల్లీ మనం అక్కడే స్టే చేయాలి. అక్కడ ఒక ప్రైవేట్ ఐలాండ్ లా ఉండి, అక్కడ ఒక రిసార్ట్ లాగానో లేదంటే రూమ్స్ ఏదో ఉన్నాయి, అక్కడ స్టే చేయాలి. బట్ అక్కడ ఈ కోతులు ఏంటో కానీ ఆ రిసార్ట్ క్లోజ్ ఉందంట, ఆ ప్రైవేట్ ఐలాండో లేకపోతే ఐలాండ్లో ఉన్న స్టేనో. అందుకే ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు అక్కడ ఎలానా వాటర్ లేవంట, బట్ స్టిల్ నా పైన ఒక కోతి ఉంది, అది కోతి పనులు చేస్తుంది, అన్ని కారు మీద పడుతుంది. అక్కడ కొంచెం సేపు ఒక చిన్న డ్రైవ్ వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాము. సో లైట్ పోయేలోపు లక్నవరం వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడికి మనం కార్ తీసుకుని వచ్చాం కదా, అసలుకైతే ఇదంతా వాటర్తో ఫిల్ అయిపోయి ఉంటుంది, అంటే ఫుల్ మునిగిపోయి ఉంటుంది అనమాట. కానీ ఈసారి అసలు వర్షాలు లేవు, అందుకని ఇంత డ్రై ఉంది. సో మనం ఇక్కడికి రాగలిగాము. ఇది లక్నవరం. ఇక్కడ మీకు ఒక ఐలాండ్లో ఉండి దానిపైన ఒక రిసార్ట్ ఉంటుంది. బ్యూటిఫుల్ లొకేషన్. ఇది కూడా నాకు చాలా నచ్చింది అసలు. ములుగు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో అసలు ఇనీషియల్ ప్లాన్ ఏంటంటే ఎలా ములుగు వస్తున్నాం కదా, దగ్గరలో ఏదో వాటర్ ఫాల్స్ ఉంటుంది, చూసుకుని వచ్చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు మనం ఉంటున్న రామప్ప టెంపుల్ దగ్గర ఉన్న హరిత రిసార్ట్, ఈ లక్నవరం, ఇదంతా చూస్తుంటే అసలు చాలా ఫ్రీక్వెంట్గా రావచ్చు ఇక్కడికి. అండ్ టూరిజం ఇప్పుడైతే ఎట్ దిస్ పాయింట్ అంత ఎక్కువ లేదు కానీ, బట్ వర్త్ విజిటింగ్ ఇవన్నీ. నాకు పర్సనల్గా చాలా నచ్చింది. ఇక్కడికి M2 తీసుకుని రాలేం కాబట్టి M2 తీసుకురాలేదు, లేదంటే అది కూడా తీసుకొచ్చామని. అండ్ అది పక్కన పెడితే కమింగ్ బ్యాక్ టు M2, అండ్ నేను M2 గురించి అసలు ఏం మాట్లాడలేదు. అంటే అసలుకైతే అది కొంచెం ప్రైవేట్గానే పెట్టుకుందాం అనుకున్నాను. అయినా సరే ఇప్పుడు M2, M4, M5 ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కానీ M2నే ఎందుకు తీసుకున్నాను అంటే M4, M5కి ఇప్పుడు ఫ్యూచర్లో ట్యాక్సెస్ తగ్గుతాయనే మాట మీరు వినే ఉంటారు టీవీలోనో లేదా సోషల్ మీడియాలోనో. సో దానిలో M4 అండ్ M5కి ఛాన్స్ ఉందన్నమాట. FTA దానిలో ట్యాక్సెస్ పడితే దాని కాస్ట్ కూడా తగ్గుతుంది. సో అలాంటప్పుడు నాకు ఎప్పుడు రీసేల్లో దీనికి
మీకు ఈ లగ్జరీ కార్స్ లేదంటే సూపర్ కార్స్ స్పోర్ట్స్ కార్స్ ఇంపోర్ట్ పైన ట్యాక్స్ తగ్గుతుంది, సో కాస్ట్ పడుతుంది అనే మాట న్యూస్లోనో లేదంటే సోషల్ మీడియాలోనో ఎక్కడో వినే ఉంటారు. సో ఇవన్నీ M4కి M5కి ఎఫెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు నేను M4 కానీ M5 కానీ తీసుకున్నా సరే, నేను ఒక 3 years అవుతావు 5 years అవుతావు దాన్ని మళ్ళీ రీసేల్ అనుకున్నప్పుడు నేను కొంచెం లాస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. బట్ M2 మెక్సికో కాబట్టి M2కి అసలు ఎప్పుడు కాస్ట్ తగ్గడం కానీ ఇలాంటివి ఉండవు. అందుకే ఇంక M2 తీసుకున్నాను. అండ్ M2 ఒక ఫన్ కార్ అనమాట. అంటే డైలీ డ్రైవింగ్కి యూజ్ చేసుకోవచ్చు, ట్రాక్ డేకి యూజ్ చేసుకోవచ్చు, పవర్ కావాల్సినంత పవర్ ఉంది దానిలో. అండ్ అన్ని పక్కన పెట్టేస్తే అది రేర్ వీల్ డ్రైవ్, రేర్ వీల్తో వచ్చే ఫన్ ఇంకా ఏ కార్తోని రాదు. ఇవన్నీ చూసి నాకు M2 చాలా పర్ఫెక్ట్ అనిపించింది, అందుకే M2 తీసుకున్నాను. సో చూద్దాం. ఇప్పుడు ఈ M2 టాపిక్ పక్కన పెట్టేస్తే కమింగ్ బ్యాక్ టు ద ట్రిప్. అసలు నిన్న రాగానే ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్ చూసిన తర్వాత అసలు ఫుల్ తిరిగేద్దాం, ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేస్లు అన్నీ కవర్ చేసేద్దాం అనుకున్నాం. కానీ తర్వాత సరే ప్రశాంతంగా ఈ ట్రిప్ని ఒక 1-2 days కదా మనం ఉండేది, పీస్ఫుల్ లొకేషన్స్లోనే మనం మంచి టైం స్పెండ్ చేద్దామని ఇలాంటి లొకేషన్స్ చూస్ చేసుకుని ఒక 3-4 hours ఉంటున్నాము. నేను నిన్న ఆఫ్టర్నూన్ వచ్చాను. సో నిన్న ఈరోజు రేపు ఆఫ్టర్నూన్ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. నేనున్నది 2 days కానీ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే మెమరీస్ అయితే ఉన్నాయి నాకు ఈ ట్రిప్లో. మళ్ళీ 100% వస్తాను ఇటు. కానీ ఈసారి కార్స్లో కాదు, బైక్స్ వేసుకుని ఒక 10 మంది వస్తే అసలైన ఫన్ ఉంటుంది. రోజు పొద్దున్న కోతులతో ఒక పంచాయతీ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ కొంచెం డ్రిజిల్ అవడం, వాటర్ దీనిపైన ఉండడం, కోతులు దీని నుంచి దానికి జంప్ చేస్తూ ఈ PPF పైన అంటే కార్ పైన ఉన్న వాటర్ తాగడం. అవేమో కొన్ని చిన్నగా ఉన్నాయి, చిన్నవి దూకినప్పుడు ఏమవుతుంది, పెద్ద దూకుతుంటేనే కొంచెం భయం వేస్తుంది. బట్ అసలు ఒక చిన్న స్క్రాచ్ కూడా పడలేదు. అంటే పైన PPF ఉంది కాబట్టి ఏం పర్లేదు. బట్ కోతులు మాత్రం మమ్మల్ని బాగా బెదిరించాయి. మేము ప్రశాంతంగా వ్యూ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తిందామని బ్రేక్ఫాస్ట్ లంచ్ తీసుకొచ్చి కార్లో కూర్చున్నాం, లేకపోతే బాల్కనీలో ఓపెన్ స్పేస్లో కూర్చొని తిందాం అనుకుంటున్నాం. గుంపుగా వస్తున్నాయి, ఫుల్ బెదిరిస్తున్నాయి, మేము వెళ్ళిపోతున్నాం, ఫుడ్ తీసుకుని వెళ్ళిపోతున్నాం. లాస్ట్ 2 times అలానే జరిగింది. ఇట్ వాస్ ఫన్. మాకైతే ఎందుకు కొట్టుకుంటున్నారే బాబు, ఈ మరి ఘోరంగా కొట్టుకుంటున్నాయి ఫుడ్ విషయంలో. చూడేది మరి లాస్ట్ 2 days మాత్రం చాలా పీస్ఫుల్గా ఒక మంచి ఫన్ ట్రిప్ ఇది. ఇంకా ఈరోజు స్టార్ట్ అయ్యి వెనక్కి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము. 100% మిస్ అవుతా ఈ ప్లేస్ని. అండ్ ఈ రిసార్ట్ విషయానికి వస్తే ఇంకా బెటర్గా కూడా మెయింటైన్ చేయొచ్చు. బట్ కొంచెం అడ్జస్ట్ అవ్వగలిగితే ఎవరైనా ఉండొచ్చు. ఇంకా బెటర్గా మెయింటైన్ చేసే స్కోప్ ఉంది. అంటే ఇంత మంచి లొకేషన్లో ఇంకా బెటర్ రూమ్స్ ఉండొచ్చు. ఎనీవేస్ ఛాన్స్ ఉంటే ఇంకొక 2 days ఉండేవన్నీ. బట్ ఆల్రెడీ 2 days ఉన్నా, నాకు ఇంక కుదరట్లేదు, వెళ్ళిపోవాల్సి వస్తుంది. మళ్ళీ వద్దాం బైక్స్ వేసుకుని మంచి ఒక 10 మంది 15 మంది ఆర్ 20 people వస్తే మంచి ఫన్ ఉంటుంది. అసలు వచ్చేటప్పుడు ఏదో వర్క్ పైన వచ్చాయని చెప్పాను కదా, సో ఎక్కువ వీడియోస్ కానీ ఏం తీసుకోలేదు. బట్ ఇప్పుడు రిటర్న్ అవుతున్నప్పుడు కొంచెం పీస్ఫుల్గా మంచి షార్ట్స్ తీసుకుంటూ, కుదిరితే డ్రోన్ ఫ్లై చేసి ట్రాకింగ్ పెట్టుకుని మంచి డ్రోన్ షాట్స్ తీసుకుంటే నాకు కూడా యూట్యూబ్లో మెమరబుల్ వీడియోస్ అయిపోతాయి. నేను లిటరల్లీ యూట్యూబ్లో వీడియోస్ చేసేది కూడా అందుకే, నాట్ బికాస్ ఆఫ్ రెవెన్యూ అంతా. బట్ నా యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నీ నాకు ఫర్ ఎవర్ మెమరీస్. నేను స్టార్ట్ అవ్వకపోతే కొట్టేస్తున్నారు. కార్ క్లీన్ చేయకపోతే నాకు అస్సలు మనశ్శాంతిగా ఉండదు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ కార్ క్లీన్ చేసుకుని అప్పుడే ఇంటి లోపలికి వెళ్తాను. M2 అనే కాదు, హైలక్స్ కూడా. ఎప్పుడైనా ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత కార్ చండాలంగా ఉందనుకోండి, ఇంటి లోపలికి అడుగు పెట్టక ముందే కార్ క్లీన్ చేసుకుని అప్పుడు లోపలికి వెళ్తా. వెహికల్స్ని అందరూ ప్రేమిస్తారు, బళ్ళని కార్లని. నేను కొంచెం ఎక్కువ ప్రేమిస్తాను అనమాట. ఎనీవేస్ ఇక్కడితో అయితే ఇంకా బ్లాగ్ని ఆపేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.